హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఎన్ఐసిఎల్కి సంబంధించి 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏవో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 2 January 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 22 January 2024. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, అలాగే పేమెంట్ అనమాట. ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. సర్ నేమ్ లాస్ట్ నేమ్గా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీ నేమ్ కనుక ఫుల్ నేమ్ 35 characters లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ కాలంలో ఎంటర్ చేసుకుని అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఫుల్ నేమ్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ నెంబరు సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే స్టార్ మార్క్ లేదు కాబట్టి మనకి ఆప్షనల్ అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ ఈమెయిల్ ఐడిలో నుంచి డొమైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జీమెయిల్, హాట్మెయిల్, రెడిఫ్ మెయిల్ అనేది. నెక్స్ట్ పైన ఇచ్చిన ఈమెయిలే విత్ డొమైన్ ఇక్కడ ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి సెకండ్ ట్యాబ్లో ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయితే అయింది, పాస్వర్డ్ కూడా జనరేట్ అయింది అనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, మనం నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే మనకి మెసేజ్ కూడా ఇది వస్తుంది అనమాట, యూజర్ నేమ్, పాస్వర్డ్. అలాగే కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ప్రొవిజనల్లీ ఫోటో యొక్క ఫైల్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm ఉండాలి. జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని ఆ సిగ్నేచర్ వరకు మనం స్కాన్ చేసుకుని జేపీజీ ఫార్మేట్లో అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లోను డిసిప్లిన్, మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జనరలా లేకపోతే ఇక్కడ లీగల్, ఫైనాన్స్, యాక్చువల్ ఇలా ఉన్నాయన్నమాట. వేరియస్ ఐటీ, అలాగే ఆటోమొబైల్ ఇంజనీర్, ఏదో ఒకదానికి మాత్రమే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్లో 19th పేజీలో క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఎనీ 1 discipline ఓన్లీ అని ఇచ్చారనమాట. 1 discipline మాత్రమే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే లేదనమాట. సో మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. జర్నలిస్ట్కి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్, మిగతా వాటికి వచ్చేసరికి ఆ యొక్క డిసిప్లైన్లో మనకి గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ, మీకు కేటగిరీ యూఆర్, యూడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే మనం తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. మనకి ఈ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎడిట్ ఆప్షన్ అయితే మనకు ఉండదన్నమాట. సో మనం అప్లికేషన్ ఫిల్ చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే మనం సేవ్ చేసుకొని ముందుకైతే వెళ్ళాలన్నమాట. సో ఇక నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే ఇక్కడ అవసరమైతే లేదు. కిందకి రావాలి. ఇంకా 2016 యాక్ట్ ప్రకారం పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఏదైనా ఆ యొక్క స్పెసిఫిక్ డిజబిలిటీ వాళ్ళు ఉంటే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో తీసుకోవాలి. సో ఇంకా ఇక్కడ కిందకి రావాలన్నమాట. ఇక్కడ వీడియో డైవర్స్ ఉమెన్ ఎవరన్నా ఉంటే కనుక లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్స్ ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఇంకా అన్ ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్, మీరు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించి జీఐసి కానీ ఇంకా వేరే వాటిలో కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా రిలీజియన్,
మీ యొక్క రిలీజన్ ఏదైతే ఉందో ఇక్కడ హిందూ అవన్నీ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ రిలీజియస్ స్టేటస్ అయితే ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టాలి. ఇక్కడ హిందూ ఎవరైతే ఇస్తారో వాళ్ళైతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే డిఫెన్స్ సర్వీస్ పర్సన్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీసు ఇంకా కూడాను అవి అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. నేషనాలిటీ అనేది ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారు, దీనికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రిలిమ్స్ ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం అయితే మనకి వస్తున్నాయి, అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్, వరంగల్ అయితే వస్తున్నాయి అన్నమాట. మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మెయిన్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణకి కామన్గా ఒకటే హైదరాబాద్ ఒక్కటే ఉందన్నమాట. మెయిన్స్కి సంబంధించి వేరే ఆప్షన్ అయితే లేదు. సో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే మీ ఇష్టం వచ్చింది, మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్లో అయినా రాయొచ్చు, అది మీ యొక్క ఆప్షన్ అనమాట. మీరు చూజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి క్యాలెండర్ ఇచ్చారు. ఈ యొక్క క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ వాటి ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ ఆన్ 1st December 2023 ఇక్కడ చూపిస్తారు. చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నేమ్స్, వాళ్ళు మేలా ఫీమేలా ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, లేదంటే మ్యారీడా, వీడోరా, డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి రావాలి. మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే స్పౌజ్ నేమ్ ఉన్న వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. పూర్తిగా స్ట్రీట్, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. లేదంటే మీరు ఇవి కూడా ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫీజు అనమాట. ఫీజు వచ్చేసరికి ఇక్కడ మనకి SC ST PWD క్యాండిడేట్స్కి 250 రూపీస్, జనరల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అయితే మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫీజు పే చేయాలి. దానికోసం మనం ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా ఆ యొక్క ఫీజు కోసం GST ఇన్వాయిస్ కోసం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ అంటే ఇక మనకి రెడ్ మార్క్ చూపిస్తే ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేయాల్సిన కాలమ్స్ అన్నమాట. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి EQ కాలమ్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st December 2023కి మీకు ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట ఆ యొక్క పర్టికులర్ స్ట్రీమ్లో. అలాగే ఇక్కడ మనకి డేట్ వచ్చేసరికి కట్ ఆఫ్ 1st December 2023కి మనకి గ్రాడ్యుయేషన్ కావాలి. మీ యొక్క మార్క్ షీటు లేదంటే ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద డేటు 1st December 2023, దానికన్నా ముందు ఉంటే కనుక మీకు సరిపోతుందన్నమాట. ఇంకా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మీకు 59.99 వస్తే మీకు యాజ్ టీజ్గా ఇక్కడైతే మనం ఎంటర్ చేసుకోవాలి. 60% అనేది వేయకూడదు అనమాట. సో మీకు 59.99% కనుక మార్క్స్ వచ్చి ఉంటే 60% కింద కన్సిడర్ చేయరనమాట. 59.99 తీసుకుంటారు. అలాగే మీకు 54.99 వస్తే ఇక్కడ 55 కంటే తక్కువగానే తీసుకుంటారు, అంటే 54.99 తీసుకుంటారు. 55 రౌండ్ ఆఫ్ చేసి అయితే మనం ఇక్కడ వేయకూడదని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ మీరు ఆర్ట్సా, సైన్సా, కామర్సా, అగ్రికల్చరల్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ యొక్క పర్టికులర్ స్ట్రీమ్ మనం చెక్ చేసుకుని నోటిఫికేషన్లో ఈ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట.
మీరు ఎప్పుడు డిగ్రీ పాస్ అయ్యారో ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మనం కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా మెన్షన్ చేసుకోవాలి. మీకు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇక్కడ ఇదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఎంబీఏ అలాంటి ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఇక్కడ మరి ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీకు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. మీరు ఏ ఆర్గనైజేషన్లో ఏ డిజిగ్నేషన్లో ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ డ్యూటీస్తో మీరు వర్క్ చేశారనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేయచ్చు అనమాట. మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఏదైనా కాలమ్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎక్కువ ఎక్స్పీరియన్స్ కాలమ్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్ అయితే పెట్టుకొని మీరు ఫ్రీగా అయితే ఆ యొక్క ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ అయితే మనం కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. రీడ్ రైట్ స్పీక్ మీకు ఏ చేయగలిగితే అది. ఇంకా అదనంగా ఇక్కడ మనకి ఇంగ్లీషు హిందీ కూడా లేదంటే వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చుంటే మీకు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. దాన్ని మనం వదిలేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ అంటే ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రివ్యూ కనపడుతుంది, మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినటువంటిది. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే మనం బ్యాక్ అయితే వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది, ఇది టిక్ ఆన్ చేయాలి. ఇది మనం టిక్ ఆన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు వన్స్ కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే చెప్తున్నారు నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్ విల్ బి పర్మిటెడ్. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ యొక్క కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి 5th ట్యాబ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే డీటెయిల్స్ ఇచ్చారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రాసుకొని జేపీజీ ఫార్మాట్లో 50 to 100 KB మధ్య అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఐ కామా మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో రాసుకొని కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్ కామా ట్రూ అండ్ వ్యాలిడ్ ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనమాట. ఆ విధంగా అది మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫీజు అయితే పే చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, ఈ బాక్స్లో సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, అలాగే క్యూఆర్, వ్యాలెట్స్. ఇలాగా మీరు ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఈ కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ అయిపోయి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి 6th February 2024 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపల మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నేషనల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 274 AOకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.